మనకి మార్కెట్‌లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్ అనేదొచ్చినాయి. కానీ అసలు మనకు ప్రోటీన్ పౌడర్ అనేది అవసరమా? ప్రోటీన్ పౌడర్ అనేది అవసరమైతే ఎలాంటి టైప్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్ అనేది మనం యాక్చువల్‌గా తీసుకోవాలి? ఫస్ట్ మన ప్రోటీన్ పౌడర్ రూపంలో అవసరం లేదు. మీరు మీ ప్రోటీన్ రిక్వైర్‌మెంట్ ఫుడ్ ద్వారా కంప్లీట్ చేసుకోగలిగితే. మనకి ఈ మధ్య పీ ప్లాంట్ ప్రోటీన్ అనేసి, సోయా ప్రోటీన్ అనేసి, వే ప్రోటీన్ అనేసి, ఈడబ్ల్యూఏ అనేసి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ వచ్చాయి. ఫస్ట్ పీ ప్రోటీన్ గురించి మాట్లాడితే ఇది వీగన్ ప్రోటీన్. ఇట్ కెన్ బి యూజ్డ్ బై వీగన్స్. జాగ్రత్త కొంతమందికి ఇది పడదు. వే ప్రోటీన్ లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటాం గదా! లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటే మీకు మిల్క్ పడకపోతే వే ప్రోటీన్ గూడా పడకపోవచ్చు. ఇది కొంచెం డైజెషన్‌కి కొంచెం టైం తీసుకుంటది. కొంచెం కష్టము. సో, ఇది కంప్లీట్ ఎసెన్షియల్ అమినో యాసిడ్ అనేది ఉంటది. సో, ఇది మీరు హ్యాపీగా తీసుకోవచ్చు మీకు పడితే గనక. థర్డ్‌ది సోయా ప్రోటీన్. సోయా ప్రోటీన్ అనేది కొంతమందికి పడిద్ది, కొంతమందికి పడదు. బట్ ఇది కంప్లీట్ అమినో యాసిడ్ ప్రొఫైల్ అనేది ఉంటది. వీగన్ ప్రోటీన్ ఇది కూడా. 100% మీకు పడితే గనక తీసుకోవచ్చు. అండ్ ఈడబ్ల్యూఏ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ వీడియో కోసం ఫాలో చేయండి.